హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ రైట్, ఈ రోజు అసలే గూడూరులో ఉన్నాం. మా వాళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారు. నిజంగా ఒక విషయం చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో దొంగతనాలు చేసి ఉంటాం కదా మనం. సో అందుకే నాకు అనిపించింది ఎప్పుడు చూసినా యాంకరింగే కాకుండా సెపరేట్ గా ఒక దొంగల స్కూల్ పెడదామా అనిపించింది. అమ్మ దొంగ అనే దొంగ స్కూల్ అనమాట. సో ఈ రోజు మొత్తం మేము దొంగల గురించి మాట్లాడుకుంటున్నాం. దొంగతనం ఎలా చేయాలి, ఎలా నేర్పించాలి ఏంటి అనమాట. అసలు దొంగతనం మా వాళ్ళతో పోల్చుకుంటే అంతకంటే దొంగతనమే ఉండదన్నమాట. ఆ రేంజ్ మా వాళ్ళు. సో మనసులు దోచుకోవడంలో, మిగతా వాటిల్లో కాదు. చలో మరి లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా లా హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, సో గూడూరులో మేమందరం కలిసి అమ్మ దొంగ అనే దొంగల స్కూల్ పెట్టబోతున్నాం. మా స్కూల్ కి ప్రెసిడెంట్ దీప్తి, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంతి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చైర్మన్ వైష్ణవి, నేనైతే ట్రెజరర్ అనమాట. అంటే డబ్బులన్నీ లెక్క పెట్టుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు అని. మా బావలు వెనకాల సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళ కనపడని సపోర్టింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పెళ్ళైన తర్వాత బావగారి జేబులో వెలుగులో ఎన్నిసార్లు దొంగతనం చేసావు? నేను దొంగతనం చేయలేదు, తను ఇచ్చేస్తాడు. ఏం పేరు ఆయన పేరు? శ్యామ్ సుందర్. శ్యామ్ సుందర్. నీకు అంత కంగారు ఎందుకు? ఓ అడగగానే అడగకుండా ఇచ్చేయడం. షర్ట్ జేబులు డబ్బులు పెట్టి షర్ట్ అక్కడ తగిలించి నువ్వు వెళ్ళిపో. కావాలంటే తొంగు చూడు, అంతేగాని ఇవ్వకో. చెప్పాను, ఈసారి ఎప్పుడన్నా అలా ఇవ్వడం జరిగిందా మా తమ్ముడు ఊరుకోవడం చెప్పు. నువ్వు దొంగతనం చేయొద్దా మనం? ఇలా చిన్నతనం దొంగతనాలు చేసి రేపు పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలి. ట్రైనింగ్ ఎవరిస్తారు మనకి? అర్థం చేసుకోరు. అదే మీరు ఇస్తారు కదా అని. ఎట్టకారాలు వద్దు. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను. మేము ఇక్కడే ఉన్నావా? మీరు దొంగతనాన్ని నువ్వు ఇప్పుడు అందరికీ తెలిసేలా చెప్పాలి. మా స్కూల్ పేరు అమ్మ దొంగ దొంగల స్కూల్. అందరూ వచ్చి జాయిన్ అవ్వండి. మీకు దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకే? మాది అమ్మ దొంగ దొంగల స్కూల్, అంతేనా? మాది అమ్మ దొంగ దొంగల స్కూల్. మీకు దొంగతనం ఎలా నేర్పించాలో రాత్రి 9 నుంచి ఉదయం 2 గంటల వరకు నేర్పిస్తాం. బావలు తీసుకురాకండి, ఆ టైంలో వాళ్ళు వేరే నేర్పిస్తారు. అది కాదు, మాకు దొంగతనాలు నేర్పిస్తాం కాబట్టి మీరే రావాలి. అందరికీ దొంగతనం నేర్పిస్తాం. సో ఇంకేమేమి నేర్పిద్దాం అంటావు? ఇంకా పరిగెత్తడం నేర్పిస్తాం. ఇప్పుడు బ్యాంకులో దొంగతనం చేయాలి అంటే ముందు చేయాల్సిన పని ఏంటి? పరిగెత్తడం. అంటే పట్టుకోకుండా పరిగెత్తాలి. అవును, పరిగెత్తడం నేర్చుకోవాలి. అవును, వాళ్ళు ఇలా అని లోపల మనం ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళిపోవాలి. అంతే. సరే, నెక్స్ట్ స్టెప్ వెహికల్ కంపల్సరీ ఉండాలి. వెహికల్ ఉండాలి. డ్రైవింగ్ వచ్చి ఉండాలి కదా మెయిన్. ఇవన్నీ నేర్చుకోవడం కంటే ముందు దొంగతనం పట్టుకోవాలో చూడాలా, ఎలా పట్టుకోవాలో నేర్చుకో. అది మన చైర్మన్ గా చెప్తారులే. ఓకే, సో ఇప్పుడు నువ్వు టంగ్ టెస్ట్ చెప్పు. మిగతా విషయాలు మిగతా సెక్రటరీ గారు వర్ణిస్తారు, చైర్మన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, జాగ్రత్తగా విను. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బెల్ల, అయ్యాక ఊగుదాం ఉయ్యాల. అర్థం కాలేదు. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అర్థం కావది, టంగ్ ట్విస్టర్ భాష అలాగే ఉంటది. అర్థం చేసుకోవాలి. అంబోలా అదొకటే అర్థమైంది. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ, అయ్యాక ఊగుదాం ఉయ్యాల. బోలేక అంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ. తంబోలేది డైరెక్ట్ తోటలో తొక్కుడు బిళ్ళకి వెళ్ళిపోయిందండి. బోలేక అంబోలా, ఆడదాం తొక్కుడు బిళ్ళ. అయ్యా నీ బొంద. ఇప్పుడు బావగారు ఏం చేస్తారన్నా? బిజినెస్, వ్యాపారం. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 17 years. 17 years. సో 17 years నుంచి ఆయన కంట్రోల్లో పెడుతున్నా, ఇంకా ఆయన కంట్రోల్ లేరు అనే బాధ నీకు. ప్రెసిడెంట్ గారు చెప్పండి. మై దగ్గర పెట్టుకోండి. పెట్టుకోండి. బోలేక అంబోలా, తంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ, అయ్యాక ఊగుదాం ఉయ్యాల. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, ఆడదాం తొక్కుడు పిల్ల. మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేస్తా అంటే నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ అది మర్చిపోతాను అనుకో. నేను మర్చిపోతే రెడీ, చెప్పండి. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ, అయ్యాక ఊగుదాం ఉయ్యాల. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా. ఇప్పుడు బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ, ఊగుదాం ఉయ్యాల. ఎవరెవరు? నేను, మా ఆయన. ఆయనకి ఇష్టమేనా? ఇష్టమే. అడిగారా వచ్చే ముందు? అడగలేదు, ఇప్పుడు వెళ్ళి అడుగుతాను.
చైర్మన్ గారు, మన స్కూల్కి మిమ్మల్ని చైర్మన్ చేశానంటే ఆ విలువ నిలబెట్టాలి. సో ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు, ఇంట్లో ఎప్పుడు అంటున్నారు? ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years. 4 years. మళ్ళీ ఒకసారి ఫంక్షన్ అరేంజ్ చేయమని బావని. నేను రాలేదు కదా అప్పుడు. ఆ రిసెప్షన్ పెట్టేస్తా. ఇప్పుడు మన స్కూల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో చాలా డౌన్లో ఉంది. సో లేపాలి స్కూల్ని. ఏం చేద్దాం? ఏం చేద్దాం, కింద కొంచెం మట్టేసేసి లేపేద్దాం. అది ఫస్ట్. ఏం పేరు బావ పేరు ఇంతకి? బాలాజీ. నువ్వు చిన్నప్పటి నుంచి చేసిన దొంగతనాలు చిలిపిగా సరదాగా స్కూల్లో ఉన్నప్పుడు కానీ మా డాడీ పాకెట్లో డబ్బులు తీయడం ఇలాంటివి. చాక్లెట్స్. డాడీ పాకెట్లో చాక్లెట్సా? డబ్బులు తీసుకొని చాక్లెట్స్ కొనుక్కో. డాడీ పాకెట్లో ఎప్పుడైనా నీకు మమ్మీ తెలిసేదా? దగ్గర. మాక్సిమం తెలియదు వాళ్ళకి. తెలుసు, తర్వాత తెలిసాక బాగా ఏం చేశారు? అజ్జెప్పు ముందు, అజ్జెప్పు. కొట్టారు. కొట్టారా? ఎర్రగా ఉంది కదా బొంబాయి అనుకున్నా, ఎర్ర బస్సు. ఎవరికి నేర్పిద్దాం అంటే ఇక్కడ ఇగో ఈ పిన్ని గారికి నేర్పిద్దాం. పక్కింట్లో వడియాలు, ఈ పక్కింట్లో అప్పడాలు ఎలా దొంగతనం చేయాలి, దానికి చిట్కాలు చెప్పు. అప్పడాలు దొంగతనం చేయడానికి కావాల్సిన వాళ్ళు బయట ఎండబెడతారు కదా, బయట ఎండబెడతారు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు మనం వెళ్ళాలా, తెచ్చేసుకోవాలా. కానీ చప్పుడు చేస్తాయి కదా, ఎలా? ఎందుకు వస్తాయి? అప్పడాలు ఇలా అంటే గలగల గలగల చప్పుడు వస్తాయి కదా. కాకుండా మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా. నువ్వు మొన్న ఎలా తీసుకెళ్ళావు అలాగే తీసుకెళ్దాం. ఓహో అలా అంటారా? అయితే సూపర్. సరే జాగ్రత్తగా విను. చెప్తా. గట్టుపాయే గెట్టుపాయే, నెత్తి మీద జుట్టుపాయే, అడుగుపాయే గొడుగుపాయే, చిలకలొచ్చి ఎగిరిపాయే. ఓ రామ రామ, చెప్పు. గట్టుపాయి గెట్టుపాయి, నెత్తి మీద జుట్టుపాయి, తర్వాత నెత్తి మీద జుట్టుపాయే అలా ఆగిపోయావేంటి? ఇప్పుడు హనీమూన్ ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? లవ్ అరేంజ్ రా, చెప్పలేదు. Love. లవ్ ఎక్కడా? స్కూల్. తునిగా తునిగా ఎందుకని మరి లవ్ అంటే తునిగా తునిగా కదా. ఆయనేమో ఇట్లా టైర్ పట్టుకొని వెళ్తూ ఉంటే నువ్వేమో అక్కడ ఎక్కడో చూసి ఆయన వెనకాల నువ్వు కూడా పరిగెత్తావు. ఏం కాదు, ఆయన నాయనకి పరిగెత్తాడు. అచ్చా, నువ్వు ముందు లాలీపాప్ తింటూ వెళ్తుంటే ఆయన టైర్ వేసుకొని వెనకాల వచ్చాడా? నేను సైకిల్ ముందు వెళ్తుంటే నాయనకి సైకిల్ వస్తా ఉంటా. సైకిల్ తొక్కుతా ఉంటాడు. ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్తే ఇంటికి, ట్యూషన్కి వెళ్తే ట్యూషన్కి, స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్. ఓపెన్ గా చెప్పే ఒపీనియన్ సార్ యాక్సెప్టెడ్. గూడూరులో నేను సామాన్యంగా అనుకున్నాను కానండి, మామూలు లవ్ స్టోరీలు లేవు. ఓకే, జాగ్రత్తగా విను. గట్టుపాయే గెట్టుపాయే, నెత్తి మీద జుట్టుపాయే, అడుగుపాయే గొడుగుపాయే, చిలకలొచ్చి ఎగిరిపాయే. గట్టుబాయే గెట్టుబాయే, నెత్తి మీద జుట్టుబాయే, అడుగులొచ్చి చిలకపాయే. అడుగులొచ్చి చిలకే పోయిందా? గొడవ వదిలిపోయిందా చిలక గొడవ? గట్టుపాయే గెట్టుపాయే, నెత్తి మీద జుట్టుపాయే, అడుగుపాయే గొడుగుపాయే, చిలకలొచ్చి ఎగిరిపాయే. గట్టుపాయే గెట్టుపాయే, నెత్తి మీద జుట్టుపాయే, అడుగులొచ్చి గొడుగుపాయే. గొడుగు. ఓకే, అడుగుపాయే గొడుగుపాయే, చిలకలొచ్చి చెరుగు. గొడవ వదిలిపాయే. ఆల్రైట్, వైస్ ప్రెసిడెంట్ గారు, మన స్కూల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మన చైర్మన్ గారు ఆల్రెడీ 7వ ఫ్లోర్ లో పెట్టారు. మీరేం చేస్తారు? దానికన్నా ఇంకా పైకి తీసుకెళ్ళి ఇంకా పై తీసుకెళ్ళి ఏం చేస్తారో ఆకాశంలో పెట్టేలా ఉందమ్మా. మీరు చేసిన దొంగతనం చిలిపిగా పెళ్ళైన తర్వాత. పెళ్ళయ్యాకైతే ఏం చేయలేదు. బావ జేబులో ఒక్కసారి కూడా డబ్బులు కొట్టేలేదా? పర్సే మెయింటెనెన్స్ చేయడు. సరే జాగ్రత్తగా విను. బోలేక అంబాలా, ఆడదాం పద తంబోలా, తోటలో తొక్కుడు బిల్ల, అయ్యాక ఊగుదాం కలిసి ఉయ్యాల. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా. అరింబారే అరింబాబరే రంబా హో హో హో. బోలేక అంబోలా, ఆడదాం రంబోలా. రంబోలా ఇదేదో కొత్త గేమ్ అండి, గూడూరులో కనిపెట్టారు రంబోలా. ఎలా ఆడాలి చెప్పు అది కూడా. రంబా హో 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 అని ముందుకు పరిగెట్టాలి. ఆ తర్వాత ఇక్కడో బెలూను పెట్టుకొని ఇంకో జాయిన్ అవ్వాలి. అలా రంబోలా ఆడాలన్నమాట. మా వాళ్ళు తర్వాత చెప్తారు మీకు అది. చెప్పు, ఇప్పుడు చెప్పు ఏంటది? బోలేక అంబోలా. ఉల్లిపాయలు కేజీ ఎంత సిస్టర్ ఇప్పుడు ప్రెసెంట్? కేజీ 20 రూపీస్. కేజీ 20 అంతేనా? అయ్యో, నేను అనవసరంగా 70 రూపీస్ పెట్టుకున్నాను మొన్న. అప్పుడు ఈ రోజు రేట్ అట్ట. అచ్చా, గూడూరు వస్తున్నానని తెలిస్తే 5 బస్తాలు వేసుకెళ్ళిపోయే వాళ్ళం కదా. హైదరాబాద్ లో 10, 100, కేజీ 10 అని అమ్మేవాళ్ళం. ఇప్పుడు చెప్పు.
బోలేక అంబోలా ఆ. ఆడదాం రంబోలా ఆ, రంబోలాలోనే ఉంది మా తొక్కుడు sister. పిల్ల ఊగదాం ఉయ్యాల. ఊగమ్మా గడిగా తప్పట్లు కొట్టండి. కంగ్రాట్స్. సో ఇక ఇదే హుషారుతో ఇదే ఉత్సాహంతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం రింబోలా 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 హోయ్ హోయ్ అనే ఆట ఆడుతున్నాం అనమాట. సో ఇది టీమ్ బేస్డ్ గేమ్. టీం అందరూ చాలా ఇన్స్పిరేషన్ గా ఒక్కటిగా చాలా ఆలోచించి చాలా క్రియేటివిటీగా ఆడాల్సిన గేమ్ అన్నమాట. సో ఆల్రెడీ 4 టీం ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఒక్కళ్ళు వెళ్ళి ఒక బెలూన్ తీసుకొని వచ్చేయాలి. అది వెనకాల పెట్టుకోవాలి. రెండో వాళ్ళు ఇద్దరు కలిసి దాన్ని కంట్రోల్ చేయాలి హ్యాండ్స్ లేకుండా. మళ్ళీ మీరు ఇద్దరు వెళ్ళి ఇంకో బెలూన్ తేవాలి. మళ్ళీ ముగ్గురు వెళ్ళి ఒక బెలూన్ తేవాలి. అలా 4 వచ్చి ఇందులో బెలూన్స్ వేసేయాలి. నేను ఇచ్చిన టైంలో మీరు ఎన్ని రౌండ్లు తిరిగి ఇందులో బెలూన్స్ వేస్తారో 4 కంప్లీట్ అయ్యేదాకా వేయొద్దు. సో 4 బెలూన్లు కంప్లీట్ అయిన తర్వాత ఇందులో వేయాలి. ఓకే, సో అలా ఎన్ని బెలూన్స్ వేస్తారో అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, అర్థమైంది కదా. జయంతి అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. జయంతి, రాధిక, యవనిక అండ్ వసంత. నా పేరు మర్చిపోతావరా దుర్మార్గుడు అని నా వైపు చూసింది అనుకోండి, పర్వాలేదు, మనం గేమ్ ఆడేద్దాం ఇంకా. ఓకే, రెడీ, 3, 2, 1 గో. టచ్, చేతులు పక్కన పెట్టేయండి. ఇంకా చేతులు వద్దు. అది గో 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 గో. బెలూన్ కింద పెడితే మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సెకండ్ బ్యాక్ ఆర్మ్ బెలూన్ తీసుకోవచ్చు. మీరు తీసుకొని వెనక పెట్టుకోండి మీ వెనకాల. రండి, అలాగే మూవ్ అయితే ఇద్దరు ఫాస్ట్ గా మూవ్ అవ్వచ్చు, లేదంటే ఇద్దరు స్లోగా నడవాలి. మధ్య మధ్యలో మంత్రం చదవాలి. రింబోలా రింబోలా హోయ్ హోయ్ గో 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 గో. ఏంటి ఎక్కడికి వచ్చేస్తున్నారు? అటు ఉంటది. మనం దొంగల స్కూల్లో చదువుకొచ్చాం కాబట్టి తెలియకుండా చీటింగ్ చేయాలి. అస్సలు తెలియకూడదు ఎవరికి. వెళ్ళండి, టైం లేదు మనకి. గుడ్. వెనకాల పెట్టుకో. గో నువ్వు వెళ్ళు ఫస్ట్. రండి. చేతులు టచ్ చేయద్దు ఇంకా. పొట్టే తీసేసేలా ఉందమ్మా. టైం అయిపోతుంది. లాస్ట్ 30 seconds. 10, 9, ఎవరికి చేతులు వదిలేయాలి. 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. అయ్యేసేయండి. ఆల్ రైట్, 8 బెలూన్స్ తీసుకొచ్చారు కాబట్టి 8 into 10 80 points వసంత ఆంటీ. ఓకేనా, హ్యాపీయా? ఇప్పుడు కూడా నవ్వట్లేదు. సో నెక్స్ట్ టీమ్ విజయలక్ష్మి గారు, అనుష గారు, శ్రీలక్ష్మి గారు అండ్ మాధవి గారు. ఓకే, సో వీళ్ళు మరి 8 పాయింట్లు సాధిస్తారా ఇంకా ఎక్కువ సాధిస్తారో చూద్దాం. సేమ్ టైం మీకు కూడా. సో గేమ్ అర్థమైంది కదా. ఫస్ట్ మీరు వెళ్తున్నారా? ఓకే, రెడీ, 3, 2, 1 గో. కొంచెం జరగండి. ఇప్పుడు ఒకటే లైన్లో ఉండండి. అలా మీరు వెనక్కి ఉండండి. ఫస్ట్ ఎవరు జాయిన్ అవుతారో జాయిన్ అవ్వండి. రెడీ, ఇప్పుడు చేతులు వదిలేయాలి.
1 minute ఓవర్. పాస్. హ్యాండ్స్ వదిలేయండి. వెనకాల పెట్టుకొని వెళ్ళాను. వేస్తారా? గో 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 గో. అసలు వీళ్ళకి రోజు రింబోలా అనుకుంటా ఇంట్లో ఆడేస్తున్నా తెగ. ఓ ఎలా తీయాలా మాకు తెలియక మేము ఇందాక అలా తీసామండి. మా మొదటి బ్యాచ్ 4 minutes లో కంప్లీట్ చేస్తే సెకండ్ బ్యాచ్ రింబోలా హోయ్ 2 minutes లోనే అయిపోయింది. ఈ రోజు మనం ఓషవెంగలో ఆడాం రింబోలా హోయ్ హోయ్. గేమ్ లో విన్నర్స్ రింబోలా టీమ్. కంగ్రాట్యులేషన్స్. కంగ్రాట్స్. విన్నింగ్ టీమ్ కి గట్టిగా చప్పట్లు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మ గారు. పద్మ గారు ఎలా ఉన్నారు మా? హ్యాపీ. సో ఏం జరిగింది? ఇది మన ఫ్యామిలీ కాబట్టి మీ మనసులో ఆ మాట ఏంటి చెప్పండి. మా అమ్మగారు మా మామయ్య గారు ఒకే రోజు డెత్ అయ్యారు 3 అవర్స్లో. అయితే అక్కడ అమ్మగారు చనిపోయారని వార్త వచ్చింది, ఇక్కడ ఇంట్లో మామయ్య గారు. మామయ్య గారు ఎక్కడ ఉంటారు అమ్మ వాళ్ళు? అమ్మవారు ఇక్కడే గూడూరే. మేము ఇక్కడే ఉంటున్నాము. మీరు ఇక్కడే ఉంటారు? ఉంటున్నా. మామయ్య వాళ్ళు కోవూరులో ఉంటున్నారు. మామయ్య వాళ్ళు దూరంగా ఉంటారు. కొవ్వూరులో. ఇద్దరికి హెల్త్ ఇష్యూగా ఉన్నది. అయితే సడన్ గా ఇద్దరికి ఫస్ట్ మా అమ్మగారు నైట్ 8:30కి, ఆ నైటే మామయ్య గారు 2:30కి. సో అలా అయ్యేసరికి అమ్మ దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేదు మీకు? అమ్మ దగ్గరికే వచ్చాము. అత్తయ్య దగ్గరికి మళ్ళీ ఉదయాన్నే వెళ్తే అత్తయ్య పంపించేసింది. ముందు మీ అమ్మోళ్ళకి చేసుకోరండమ్మా, మధ్యాహ్నం నుంచి మనం చేస్తాము అని చెప్పి. ఆ ఇంటి పెద్ద కోడలు నేను. ఓకే. సో అక్కడ అమ్మగారు చనిపోయారు, ముందు ఆ కార్యక్రమం చూసి వచ్చి మధ్యాహ్నం నుంచి అట్లా చేశారు. అది జీవితంలో నా మ్యారేజ్ అప్పటికి 5 years. పెళ్ళైన కొత్తది మీకు 5 years అయింది అప్పటికి పెళ్ళి అంటే. సార్ ఏం చేస్తారు? పోస్టల్ డిపార్ట్మెంట్. మీరు ఎంతమంది అమ్మా సంతానం అమ్మకి? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అచ్చా, మొత్తం 4 సంతానం అమ్మకి. సో అమ్మ లేరు అనే విషయం తెలిసి మీకు చాలా బాధపడి ఉంటారు కదా అప్పుడు మీరు? మర్చిపోలేని సంఘటన. అయితే ఆ ప్లేస్ లో అత్తయ్య అమ్మలాగా నాకున్నది. నాకు అప్పుడు ఈ పిల్లలు కూడా లేకపోతే అత్తయ్యే పిల్లల్ని కూడా మ్యారేజ్ 9 years పిల్లలు పుట్టారు. ఓకే. కానీ అత్తయ్య గారు ఏమనలేదు, అమ్మ ఏం టెన్షన్ పడుకో అన్నారు. సో 9 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు మీకు. సో మీకు ఎంతమంది అమ్మా ఇప్పుడు సంతానం? ఒక పాప ఒక బాబు ఉన్నారు. బాబు వచ్చి 8 years బ్యాక్ ఇదయ్యారు. ఏమైంది? 10th చదువుతా ఉన్నారు. 10th క్లాస్. సడన్ గా వామిటింగ్స్ అని వచ్చాయి. అక్కడ రత్నం హాస్టల్లో ఉంటున్నాడు, నెల్లూరు. 10th క్లాస్ స్కూల్లో కూడా హాస్టల్లోనే పెట్టారు. బాబు ఇష్టపడే పోయింది 9th నుంచి. మేము అన్నవరంలో ఉన్నాము. వాళ్ళు ఫోన్ చేశారు, అప్పటికే వాళ్ళు జయభారత్ హాస్పిటల్ చేర్పించున్నాము అని. అక్కడ 4 days నుంచి ఇంటికి తీసుకొచ్చాము. సరే చెన్నై కన్నా తీసుకెళ్దామని నైట్కి వచ్చాము. తెల్లవారి మళ్ళీ బాబు మన కండిషన్ లేడు. సరే ఏందా ఇట్లా ఉందని చెప్పి ఇంకా నెల్లూరు తీసుకెళ్ళాం. ముందు అంత టైం లేదని. అక్కడికి పోతే ఆర్గాన్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అన్నారు. ఇంకా డాక్టర్లు ఆ మాట అన్నారు. మళ్ళీ రాత్రికే కోమాలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లవారి ఇదయ్యారు. పాపకి ఇంటర్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ టైంలో పాపకి చెప్పలేం మేము. పాప వచ్చి చూసింది బాబు. మీకు అసలే 9 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు అని ఆ బాధలో ఆనందంలో ఉండేసరికి ఇలా జరిగింది. సార్ ఎలా తట్టుకున్నారు ఈ బాధని? కొడుకు అప్పుడు ఇద్దరం మెడిటేషన్స్ యోగాలు అవి చేస్తా ఉన్నాం. ఇంకా అట్లాగే నెట్టుకుంటా వచ్చాం. పాపకి ఉంది కదా, పాపకి 2 years మ్యారేజ్ అయింది.
మంచి ఫ్యామిలీలో ఇచ్చాము. అది చూసుకుంటూ ఆనందంగా ఉంటున్నాం. ఆ వయసులో పిల్లల్ని మిస్ అయితే తల్లిదండ్రులు, తల్లే కాదు తండ్రే కాదు, ఎవరైనా తట్టుకోలేని బాధ. చలో మరి ఇప్పుడు మళ్ళీ సాయాశ్రితే సో మీకు మనవడిగా రావాలి. డెఫినెట్ గా వస్తాడు మీ ఇంటికి. ఎందుకంటే తల్లిదండ్రులు అంటే పిల్లలకు కూడా ప్రేమ ఉంటది. వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్ గా మీ ఇంటికే మనవడిగా రావాలి. అమ్మా, ఇది మా అందరి తరపున మీకు ఒక చిన్న కానుక. ఇది చూసినప్పుడల్లా బాములు సత్యభామలు గుర్తుండాలి మీకు, సరేనా? ఇది ఈ రోజు మన బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి.